అందరికీ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చూడండి టేస్టీ కాకరకాయ మసాలా. ఎంతమందికి కాకరకాయ మసాలా అంటే ఇష్టం ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే చిన్న చిన్న కాకరకాయలు మసాలా చేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే మనం 1/2 kg కాకరకాయ తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాన్ని మధ్యలో నిలువుగా ఘాటు పెట్టి పచ్చిమిర్చికి వేలా పెడతాము మనము. అలా ఘాటు పెట్టేసి ఒక 100 గ్రామ్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయలు అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మేమైతే కంపల్సరీ పచ్చిమిర్చి వేస్తామండి కాకరకాయతో పాటు. ఇంకా మధ్య మధ్యలో పచ్చిమిర్చి కూడా కర్రీలో మనం రైస్తో పాటు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఒక 10-15 పచ్చిమిర్చి కూడా పెద్ద సైజువి ఫ్రై చేసుకోవాలి. అలాగే మసాలాల గురించి అయితే చెప్పలేదు. దీని గురించి అయితే ఒక 50 గ్రామ్ కొబ్బరి, 50 గ్రామ్ నువ్వులు, ఒక 10-20 గ్రామ్ ధనియాలు, లేకపోతే ఒక 2 స్పూన్ ధనియా పౌడర్, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. చూడండి నేనైతే మసాలాలన్నీ ఫ్రై చేసి రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. అందులోనే ఇంకా నానబెట్టిన చింతపండు, ఇంకా 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలాలు అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మసాలాలన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, కాకరకాయ అవన్నీ. ఇంకా మిగిలిన ఆయిల్లో కొంచెం ఆయిల్ మిగిలింది, అందులో నేను కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేశాను, ఒక 3-4 టేబుల్ స్పూను. తర్వాత అందులో మనం మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఒక హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ మూత పెట్టేస్తే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది మనకు. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మసాలా జారు ఉంది కదా, మసాలాలు పేస్ట్ చేసి మనము కర్రీలో వేసిన తర్వాత ఇంకా జార్లో కొంచెం ఉంటుంది కదా, అందులో ఒక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి మసాలాలు ఉడుకుతున్నాయి కదా అండి ఫ్రెండ్స్, స్టవ్ పైన కడాయిలో అందులో ఆ వాటర్ అనేది యాడ్ చేసేసాను. తర్వాత చూడండి 5 మినిట్స్ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మన కాకరకాయలు, పచ్చిమిర్చి అవన్నీ కర్రీలో యాడ్ చేసేయాలి. ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్, కొంచెం అయితే పైనుండి నేను గరం మసాలా కూడా వేసాను ఫ్రెండ్స్ టేస్ట్ గురించి. ఇంకా మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇంకా గుమగుమలు ఆడిపోతుంది కర్రీ అయితే. ఎంత టేస్టీగా ఉందంటే వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకొని తినాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సేమ్ మీరు ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఇంకా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మన కర్రీస్ ఎలా ఉంటాయో. ఓకేనా? ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్.